సో నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 అండి. ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 ముందు వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ అనేవాళ్ళు 2009లో ఈ బిల్ని అమెండ్మెంట్ చేసి ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అని నేమ్ చేంజ్ చేశారు. ఓకేనా, ఫస్ట్ దీని నేమ్ ఏంటంటే వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్. దీన్ని అమెండ్మెంట్ చేసి ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 చేశారు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద సోషల్ సెక్యూరిటీ అండి. ఇప్పుడు దాకా మనం సోషల్ సెక్యూరిటీ కోడ్స్ అన్నీ ఏం చూసాం? మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇన్ 1961, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986లో ఉంది. అలాగే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ యాక్ట్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? 1948లోని, 1961లో, 1972లో వచ్చాయి. 1923లో వచ్చిన ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటంటే ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్. సో మనకి ఇలా క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ టువర్డ్స్ ద వర్క్మెన్, టువర్డ్స్ ద ఎంప్లాయీ అని అంటే ఆప్షన్స్లో మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీ కంపెన్సేషన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఆర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, ఇలా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద సోషల్ సెక్యూరిటీ యాక్ట్. అసలు దేనికి మెయిన్ ఈ కంపెన్సేషన్ దేనికోసము అంటే, ఎవరైనా ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఇంజురీ అయినా, చనిపోయినా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తన మీద డిపెండ్ అయి ఉన్న వ్యక్తులకి అనమాట. సో this employee compensation act to 1923 provides for the payment of compensation to the employees and their dependents అండి. ఇప్పుడు మనమే వర్క్ చేస్తున్నాము, మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏదో సమ్ యాక్సిడెంటల్ జరిగింది, ఏదో ఒక ఇంజురీ, పార్షియల్ డిజేబుల్మెంట్ అవ్వని లేదా ఫుల్ డిజేబుల్మెంట్ ఏదో ఒకటి రావని, అంగవైకల్యం వచ్చింది లేదా సంథింగ్ మన యొక్క ఎర్నింగ్ అనేది కోల్పోయాము. అప్పుడు మన మీద డిపెండ్ అయి ఉన్న వ్యక్తులకి ఏంటంటే కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కంపెన్సేషన్ అనమాట. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే. అండ్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ది occupational diseases అండి. విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ది occupational diseases arising out of and in the course of the employment resulting the which results in the death or disablement. వైకల్యమైన, అంగవైకల్యమైన రావచ్చు లేదా చనిపోవడమైనా జరగవచ్చు. ఇక్కడ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక హజార్డియస్ జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ స్మెల్ రోజు పీలుస్తూ ఉంటే మన లంగ్ పాడైపోవడం లేకపోతే లివర్కి అది ఎఫెక్ట్ అవుతుంది. అది కొన్ని ఇయర్స్ తర్వాత వస్తుందన్నమాట డిసీజ్. అది ఆక్యుపేషనల్ డిసీజ్ అంటారు. లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్ దగ్గర, లైక్ ఎక్స్ట్రీమ్ హాట్ దగ్గర, బొగ్గు గనుల్లోని ఈ ఖనిజాలు దీని దగ్గర వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి కొన్ని డిసీజెస్ వస్తాయి అన్నమాట. దానిని ఆక్యుపేషనల్ డిసీజ్ అంటారు. అంటే ఏదైనా యాక్సిడెంటే అవ్వాల్సిన అవసరం లేదు ఆక్యుపేషనల్ డిసీజ్కి. అక్కడ వర్క్ చేయడం వల్ల, ఆ పొగని పీల్చడం వల్ల, లేకపోతే ఆ వేడి తట్టుకోలేక మన ఆ శబ్దానికి కొన్నిసార్లు ఈ బాంబులు పెట్టి కొండల్ని పేలుస్తూ ఉంటారనమాట, కొండ చర్యల్ని. ఆ గనుల దగ్గర పనిచేసిన వ్యక్తులకి వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడాను ఆక్యుపేషనల్ డిసీజెస్ కిందకు వస్తాయి. సో ఈ కంపెన్సేషన్ అన్నది ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్, అంటే దే ఆర్ గెటింగ్ నార్మల్ డిసీజెస్, డెత్, డిజేబుల్మెంట్ అండ్ ఆల్సో ఆక్యుపేషనల్ డిసీజెస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే డిపెండెంట్స్కి కంపెన్సేషన్ ఇస్తారు. ఇక్కడ హైలైట్, ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 provides for the payment by certain classes employees to their employees of compensation. who pays అండి? ఎవరు కంపెన్సేషన్ పే చేస్తారు? ఎంప్లాయర్ పే చేస్తారండి. ఓకే, టు దేర్ ఎంప్లాయీ అండ్ దేర్ డిపెండెంట్స్ ఫర్ దేర్ ఇంజురీ బై యాక్సిడెంట్ ద్వారా. ఓకే, 2009లోని మనకి ఏమైందంటే ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. అప్పుడు వర్క్మెన్ అనే వర్డ్ని ఎంప్లాయీతోని రీప్లేస్ చేశారు. అదొకటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఓకే, అదేవిధంగా 2009 బిల్లో ఏం చేశారంటే, మనకి ఈ వర్క్మెన్స్ ఎంతవరకు రిపేరింగ్లోని, ఆర్టరింగ్లోని వర్క్ చేయవలసింది మోర్ దాన్ 20 మెంబర్స్ వర్క్ చేయొచ్చు. అదేవిధంగా అమౌంట్ కూడాను ఇక్కడ చూడండి, ది బిల్ ఇంక్రీజెస్ స్పెసిఫైడ్ అమౌంట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే 80,000 నుంచి 1,20,000 ఇవ్వచ్చు. ఓకేనా, ముందు 80,000 ఇచ్చేవాళ్ళు బిఫోర్ 2009, ఇప్పుడు 1,20,000 చేశారు. అదే డిజేబుల్మెంట్ అంటే బతికే ఉంటారు
కానీ ఎలాంటి వర్క్ చేయలేరు. పర్మనెంట్ డిజేబుల్మెంట్ వస్తే కనుక 1,40,000. ఈ అమౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చనిపోతే తన మీద డిపెండ్ అయి ఉన్న పర్సన్కి 1,20,000 ఇవ్వాలి. లేదా పర్మనెంట్ అంగవైకల్యం ఏదైనా వస్తే 1,40,000 ఇవ్వాలి. ఎవరు? ఎంప్లాయర్. ఓకే. సో ఇది ఎలో చేస్తుందన్నమాట. దిస్ బిల్ ఎలోస్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రివైజ్ ద మంత్లీ వేజెస్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఓకే. అలాగే ఈ డిజేబుల్మెంట్ అంగవైకల్యం జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక పార్ట్ దెబ్బతిన్నప్పుడు మన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఎంప్లాయర్ పే చేయాలన్నమాట. ద ఎంప్లాయీ షెల్ బీ రియంబర్స్డ్ ఫర్ ఎనీ మెడికల్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ ఇన్కర్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంజ్యూరీస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడాను ఒకవేళ చనిపోయిన ఎడల తన మీద ఉన్న డిపెండ్ అయి ఉన్న వ్యక్తికి ఫ్యూనరల్ ఎక్స్పెన్స్ కూడా ఇవ్వచ్చు. ఎంత ఇవ్వచ్చు? 5,000 రూపీస్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. చూడండి, మనకి 2009 బిల్లోని 20 ఎంప్లాయీస్ చేశారు. వర్క్మెన్ అనే వర్డ్ ఎంప్లాయీగా మారింది. అప్పటిదాకా వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ కాస్త ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అయ్యింది. నెక్స్ట్ డెత్, చనిపోయిన ఎడల 1,20,000 ఇస్తారు తన మీద డిపెండెంట్కి. అండ్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్ ఇస్తారు. పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే కనుక 1,40,000 ఇస్తారు. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మంత్లీ వాళ్ళ యొక్క వేజెస్ని టైం టు టైం రివైజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక కమిషనర్ని అపాయింట్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు కమిషనర్ని అపాయింట్ చేసేది, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు దేశం మొత్తానికి ఒక కమిషనర్ని అపాయింట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్లోని మనకి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. అది ఫ్యాక్టరీస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, పోర్ట్స్ అనేవి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటాయి. వీళ్ళందరూ వర్కర్స్ చాలా నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషనర్ని అపాయింట్ చేసింది అనుకోండి, వీళ్ళందరూ కమిషనర్ని అప్రోచ్ అవ్వడం చాలా కష్టం సెంట్రల్ గవర్నమెంట్ అయితే. అదే ఏ స్టేట్కి ఆ స్టేట్ కమిషనర్ ఉన్నారనుకోండి, అది ఈజీ అవుతుంది కదా. ఈ స్టేట్ కమిషనర్ వీళ్ళు అంటే ఆ స్టేట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడాను ఆ కమిషనర్ అండర్లోకి వస్తారు. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఎనీ పర్సన్ టు బీ ఏ కమిషనర్ ఫర్ వర్క్మెన్ కంపెన్సేషన్. ఓకే. సో ఆ వ్యక్తికి జుడిషియల్ పర్సన్ అయి ఉండాలి. అంటే కనీసం 5 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఆర్ మోర్ దెన్ 5 years అయినా ఉండొచ్చు. అంటే అడ్వకేట్, లాయర్, ప్లీడర్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5 years ఆర్ గెజిటెడ్ ఆఫీసర్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 5 years. అంటే ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేదా జుడిషియల్ పర్సన్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందండి కమిషనర్ని. ద కమిషనర్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ వాజ్ అపాయింటెడ్ బై అని అడుగుతారు. ఓకే. సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, సెట్ అన్ అథారిటీయా అని. స్టేట్ గవర్నమెంట్, రిమెంబర్ దట్ పాయింట్. స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ ద కమిషనర్ who is supervising the workmen's compensation. Okay, he should have minimum of 5 years experience as a advocate, lawyer or pleader. అంతా ఒకటే, అన్నీ ఒకే టర్మ్స్. ఓకేనా. లాయర్ అయి ఉండాలి, లేదా గెజిటెడ్ ఆఫీసర్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా హ్యావింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, హ్యూమన్ హెచ్ఆర్డి మినిస్టర్, మనకి హెచ్ఆర్ అంటారు కదా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్, అలా అయినా ఉండాలి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో అయినా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దిస్ యాక్ట్ అప్లైస్ టు ద హోల్ ఇండియా. అండ్ సెకండ్ థింగ్ అనేది రైల్వే సర్వెంట్స్కి వర్తిస్తుంది. హజార్డియస్ ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి, ఫ్యాక్టరీస్లోని, మైన్స్లోని, ప్లాంటేషన్స్లోని, మెకానికల్లీ ప్రొపెల్డ్ వెహికల్స్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ యాక్ట్ వర్తిస్తుంది. సో మనకు అడుగుతారు ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ విచ్ అప్లికేబుల్ టు ఆర్ విచ్ నాట్ అప్లికేబుల్ టు అని అడుగుతారు క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అప్లికేబుల్ టు మైన్స్, ఫ్యాక్టరీస్, ప్లాంటేషన్, ట్రాన్స్పోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి, కన్స్ట్రక్షన్ వర్క్కి, రైల్వేస్కి, షిప్స్కి, సర్కస్కి వర్తిస్తుంది. బట్ నాట్ అప్లికేబుల్ టు, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ యూనియన్, ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకి ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ రాదు. అలాగే ఎవరైతే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ పరిధిలోకి వస్తారో 1948 ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ పరిధిలోకి వస్తారో వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948లోనే డిపెండెన్స్ బెనిఫిట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే క్యాజువల్ వర్కర్స్ ఉంటారు కదా, బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళు అండ్ ట్రేడింగ్, అదే వ్యాపారం చేసుకునే వ్యక్తులకు కూడాను ఈ ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అనేది వర్తించదు.
సో విచ్ ఈజ్ అప్లికేబుల్ టు మైన్స్, ఫ్యాక్టరీస్, ప్లాంటేషన్స్, కన్స్ట్రక్షన్ వర్క్, షిప్స్, సర్కస్, రైల్వేస్. ఓకే, నాట్ అప్లికేబుల్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్, ద ఎంప్లాయీస్ కవర్డ్ బై ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. These 2 points are very important. See here, the Employee Compensation Act 1923 extended the whole of India. Okay. సో బిఫోర్ వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ అని ఉండేది, తర్వాత ఇది టైటిల్ ఏంటి ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అని మారిందనమాట. సో డెఫినేషన్స్ చూసుకుంటే ఎంప్లాయర్ అంటే ఎవరు, కంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత ఎవరిది, ఎంప్లాయర్ది. అంటే ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే దాని యొక్క హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ ఎవరికి ఉంటాయో ఆ మేనేజర్ది. డైరెక్టర్ అవ్వచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే స్పెసిఫిక్ అథారిటీ పర్సన్ అవ్వచ్చు, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయర్ అవ్వచ్చు, అండ్ ఎవరైనా కాంట్రాక్ట్ త్రూగా జాయిన్ అయితే ఆ కాంట్రాక్టర్ కూడా ఎంప్లాయర్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఈ యాక్ట్లోని షెడ్యూల్ 2లో ఎంప్లాయీ గురించి ఉందండి. షెడ్యూల్ 2లో మనకి ఎంప్లాయీ గురించి ఉందన్నమాట. ఈ షెడ్యూల్ 2లో ఏంటంటే బిఫోర్ మనకి క్లర్క్స్ ఉంటారు కదా, క్లర్క్స్ ఇంతకు ముందు ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ అండర్లోకి వచ్చేవాళ్ళు కాదు. బట్ నౌ క్లర్క్స్ ఆర్ నౌ కవర్డ్ ఫర్ ద కంపెన్సేషన్ యాక్ట్. ఓకే, క్లర్క్స్ కూడా వస్తున్నారనమాట ఈ యాక్ట్ పరిధిలోకి. ఎప్పుడు 2009లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత. అయితే ఈ రైల్వే సర్వెంట్స్ ఉంటారు, కూలీలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడాను ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు. అండ్ సీమెన్, ఒక షిప్ తీసుకోండి, షిప్లోని వెళ్ళిన సీమెన్లు అండ్ మాస్టరు, షిప్ ఓనరు కంపెన్సేషన్ యాక్ట్ కిందకు వస్తారు. అండ్ కెప్టెన్ ఆర్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద క్రూ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, అండ్ ఏదైనా డ్రైవర్ కానీ, హెల్పరు, మెకానిక్, క్లీనరు, మోటార్ వెహికల్కి సంబంధించిన పర్సన్స్. సో తన కంపెనీ కోసం వేరే దేశంలోని వర్క్ చేస్తారనమాట. అంటే పర్సన్ రిక్రూట్ ఫర్ వర్క్ అబ్రాడ్ బై ఏ కంపెనీ, అంటే తన కంపెనీ అవుట్ సైడ్ ఇండియా అనమాట. తన కంపెనీయే అవుట్ సైడ్ ఇండియాలో వర్క్ చేస్తున్న ఎడల దట్ ఈస్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 2లో స్పెసిఫై చేయాలి. ఓకేనా. అండ్ ద షిప్, ఎయిర్ క్రాఫ్ట్, మోటార్ వెహికల్స్ ఇవన్నీ కూడా దీనిలో వర్క్ చేసిన వాళ్ళు కంపల్సరీ అవి రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఓకే, అవన్నీ కూడా షెడ్యూల్ 2లో ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్లర్క్స్ ఇంతకుముందు ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ పరిధిలోకి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు క్లర్క్స్ కూడా వస్తున్నారు. ఓకే. సో ఇంకా డిపెండెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెన్సేషన్ ఇప్పుడు డెత్ అయినప్పుడు లేదా ఏదో ఇంజరీ అయినప్పుడు ఇస్తారు, వాళ్ళ డిపెండెంట్స్కి ఇస్తారు. సో డిపెండెంట్స్ అంటే ఎవరు ఇక్కడ మ్యాక్సిమం హజార్డస్ జాబ్లోని ఎక్కువగా మనకి ఉమెన్ని రిక్రూట్ చేసుకోరండి, మెన్స్నే రిక్రూట్ చేసుకుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకున్నాం అనుకోండి, మెన్స్ రిక్రూట్ చేసుకుంటున్నారంటే తను చనిపోయాడు అనుకోండి, డెత్ మెన్ చనిపోతే తన భార్య విడోనే కదా, సో తన ఒక డిపెండెంట్, లేదా తన కూతురో కొడుకో డిపెండెంట్ హూ ఆర్ గెటింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఓకే, లేదా తన మైనర్ లెజిటిమేట్ ఆర్ అడాప్టెడ్ సన్. ఓకే, సో హియర్ ఏ మైనర్ లెజిటిమేట్ ఆర్ అడాప్టెడ్ సన్, తను అడాప్ట్ చేసుకున్న సన్ కూడా డిపెండెంటే. అన్మ్యారీడ్ లెజిటిమేట్ అంటే పెళ్ళి కానీ కూతురు ఉంది అనుకోండి, ఆర్ అడాప్టెడ్ డాటర్ ఉన్నా కూడాను డిపెండెంటే. అలాగే తనకి విడో మదర్ ఉందనుకోండి, అతనికి ఫాదర్ లేరు, మదర్ ఉంది, విడో మదర్ ఉంటే తను కూడా డిపెండెంటే. అలాగే హోల్ డిపెండెంటీ ఆన్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఏంటంటే సన్ ఆర్ డాటర్ హూ ఈజ్ అటెన్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ హూ ఈజ్ ఇన్ఫార్మ్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ డిపెండెంట్స్ ఎవరు అవ్వచ్చు అంటే చూడండి, విడో అంటే తను చనిపోయినప్పుడు తన మీద డిపెండ్ అయిన వాళ్ళు తన భార్య ఆర్ తన పేరెంట్ అదర్ దాన్ విడో మదర్. ఓకే, అండ్ మైనర్ ఇల్లిజిటిమేట్ సన్ అంటే మైనర్ ఇల్లిజిటిమేట్ సన్ అంటే అడాప్టెడ్ సన్ అనమాట. ఓకే, అంటే తనకి పుట్టిన వ్యక్తి కాదు. అన్మ్యారీడ్ ఇల్లిజిటిమేట్ డాటర్ అంటే అడాప్ట్ చేసుకున్న డాటర్, తనకి మ్యారేజ్ కాకుండా ఉండాలి, అన్మ్యారీడ్ డాటర్ డిపెండెంటే. ఓకే, లెజిటిమేట్ డాటర్ ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా మైనర్ బ్రదర్ ఆర్ అన్మ్యారీడ్ సిస్టర్ కూడాను డిపెండెంటే. విడో సిస్టర్ కూడాను ఇన్ కేసు మైనర్ అయి ఉంటే, ఇప్పుడు తనకి ఆ వ్యక్తికి మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండని విడో సిస్టర్ ఉంటే తన మీద డిపెండెంట్ అయినట్టే. ఓకే, అండ్ విడో డాటర్ ఇన్లా కోడలు అంటే కొడుకు చనిపోయి కోడలు ఉంది అనుకోండి, తను కూడా అతని మీద డిపెండెంటే.
అలాగే మైనర్ చైల్డ్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, తనకి కొడుకు ఉన్నాడు, తన కొడుక్కి చిన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, మైనర్ చైల్డ్ బట్ సన్ డిసీజ్డ్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లోని. అలాగే డాటర్ ప్రీ డిసీజ్డ్ అయ్యి తనకి మైనర్ చైల్డ్ ఉంటే తను డిపెండెంటే. అలాగే తన పేరెంట్స్ ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళు డిపెండెన్సే. తన పేరెంట్స్ బతికలేరంటే తన గ్రాండ్ పేరెంట్స్, ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటే తన తండ్రి తరపు వాళ్ళు. ఓకే, తన తల్లి తరపు వాళ్ళు కాదు, ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఇఫ్ నో పేరెంట్ ఆఫ్ ద వర్క్ మెన్ ఈస్ అలైవ్. వీళ్ళందరూ కూడా డిపెండెన్స్ అండి. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంచుమించుగా అందరూ డిపెండెన్సే అవుతారు. విడోను, ద లెజిటిమేట్ ఇల్లిజిటిమేట్ సన్ను, డాటర్ ఇన్లా, విడో డాటర్ ఇన్లా. తన కొడుకు ప్రీ డిసీజ్డ్ అయితే ఆ కొడుక్కి పిల్లలు, మైనర్ పిల్లలు అవ్వాలి. తన డాటర్ ప్రీ డిసీజ్డ్ అయితే తన డాటర్ యొక్క మైనర్ చిల్డ్రన్, తన తల్లిదండ్రులు బ్రతికి ఉంటే తన తల్లిదండ్రులు బ్రతికి లేకపోతే తన తండ్రి యొక్క తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళందరూ కూడా డిపెండెంట్ పర్సన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యాక్ట్లోని డిజేబుల్మెంట్ అన్న వర్డ్ని డిఫైన్ చేయలేదు. పార్షియల్ డిజేబుల్మెంట్, టోటల్ డిజేబుల్మెంట్ అన్న 2 వర్డ్స్ని డిఫైన్ చేశారు. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ యాక్ట్ డస్ నాట్ డిఫైన్ ద వర్డ్ డిజేబుల్మెంట్, ఇట్ డిఫైన్స్ ద పార్షియల్ అండ్ టోటల్. పార్షియల్ డిజేబుల్మెంట్లో మళ్ళీ మనకి టెంపరరీ ఇన్ నేచర్, పర్మనెంట్ ఇన్ నేచర్. పార్షియల్ డిజేబుల్మెంట్ అంటే ఏంటండి, ఏదో ఒక వైకల్యం జరిగింది, అది పార్షియల్, సగభాగమే. సో దాని కారణంగా మనకి ఏమవుతుందంటే ఎర్నింగ్స్ అనేవి, మంత్లీ ఎర్నింగ్స్ అనేవి కొంతవరకు తగ్గిపోతాయి, అది పార్షియల్ డిజేబుల్మెంట్. టెంపరరీ ఇన్ నేచర్. సో ఎప్పుడైతే డిజేబుల్మెంట్ టెంపరరీ ఇన్ నేచర్ అంటే సచ్ డిజేబుల్మెంట్ రెడ్యూసెస్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ వర్క్మెన్ ఇన్ ఎనీ ఎంప్లాయ్మెంట్ హీ వాజ్ ఎంగేజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్ రిజల్టింగ్ ఇన్ ద డిజేబుల్మెంట్. అంటే టెంపరీగా ఆ 2 నెలలు 3 నెలలు లేకపోతే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు టెంపరీగా తన యొక్క సంపాదనని కోల్పోతాడు. తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు, రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. అది పార్షియల్ డిజేబుల్మెంట్లో టెంపరరీ ఇన్ నేచర్. అలాగే పార్షియల్ డిజేబుల్మెంట్లో పర్మనెంట్ నేచర్ ఏంటంటే కొన్ని వైకల్యం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ మిషన్లోని వర్క్ చేస్తున్నప్పుడు ప్రింటింగ్ మిషన్ చేతులు ఉండిపోయి వేలు కట్ అయిపోయి అనుకోండి, మళ్ళీ ప్రింటింగ్ మిషన్లో ఆ వర్క్ చేయలేకపోవచ్చు, కానీ ప్రింటింగ్ మిషన్లో ఇంకొక వర్క్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఆ వర్క్ ఇంతకు ముందు చేసిన వర్క్ ఈ డిజేబుల్మెంట్ అయిన తర్వాత, ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వర్క్ చేయకుండా ఇంకొక వర్క్ చేయిస్తే అదేంటంటే పర్మనెంట్ నేచర్ అనమాట. అంటే సంపాదిస్తారు కానీ ఇంతకు ముందు అంత సంపాదన ఉండదు, అది పార్షియల్ డిజేబుల్మెంట్. పార్షియల్ డిజేబుల్మెంట్లో టెంపరరీ ఇన్ నేచర్, పర్మనెంట్ ఇన్ నేచర్. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఎందులో స్పెసిఫై చేస్తారంటే పార్ట్ 2 ఆఫ్ ద షెడ్యూల్ 1. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి యాక్ట్లోని 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2లోని షెడ్యూల్ 1లో మనకి ఈ డిజేబుల్మెంట్ గురించి ఉంటుందన్నమాట. యాక్చువల్గా డిజేబుల్మెంట్ గురించి డెఫినేషన్ లేదు, పార్షియల్ డిజేబుల్మెంట్ గురించి ఉంది. టెంపరరీ ఇన్ నేచర్ అంటే కొన్ని సంవత్సరాల వరకు మెడికల్ క్లెయిమ్ చేసుకోవచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ జరిగినంత వరకు మాత్రమే తను సంపాదన కోల్పోతాడు, అది టెంపరరీ ఇన్ నేచర్. పర్మనెంట్ ఇన్ నేచర్ ఏంటంటే కాల్లో, చేతివేల్లో ఏవో ఒకటి పోతాయి, కానీ తర్వాత తను కోల్పోతాడు, తర్వాత అది వర్క్ చేయలేకపోవచ్చు, ఇంకేదో వర్క్ చేసి ఎంతో కొంత ఎర్నింగ్ చేయొచ్చు, అది పర్మనెంట్ నేచర్. అదే టోటల్ డిజేబుల్మెంట్ అనుకోండి, పూర్తిగా తను వర్క్ చేయలేకపోయారు అనమాట. టోటల్ పార్ట్ డిజేబుల్మెంట్ ఎందులో ఉందండి, పార్ట్ 1 ఆఫ్ షెడ్యూల్ 1లో ఉంది. ఓకే, ఇది పార్షియల్ డిజేబుల్మెంట్ ఎందులో ఉంది, పార్ట్ 2లో షెడ్యూల్ 1లో ఉంది. పార్ట్ 1 షెడ్యూల్ 1లోని టోటల్ డిజేబుల్మెంట్ అంటే పూర్తిగా తన యొక్క సంపాదనని, తన యొక్క పనిని కోల్పోతాడనమాట, విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ది పార్ట్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ వేజెస్ అంటే ఏంటండి, వేజెస్ అంటే మీకు చెప్పాను, విచ్ ఇన్క్లూడ్స్ ది ప్రివిలేజెస్. మనకి హోమ్ అలవెన్సెస్ ఉంటాయి, అదర్ దెన్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, లేకపోతే ట్రావెలింగ్ కన్సెషన్ కానీ, ఏదైనా కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ టు ద ఎంప్లాయీ టువర్డ్స్ పెన్షన్కి సంబంధించిన అమౌంట్, ప్రావిడెంట్ ఫండ్, ఈ గ్రాట్యుటీ అమౌంట్, ఈ స్పెషల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్కి సంబంధించి ఇవేమీ కూడా వేజెస్లో యాడ్ అవ్వవు. ఓకేనా? వేజెస్ అంటే ఓన్లీ శాలరీ, మంత్లీకి ఇంత శాలరీ. మనకి వేజెస్లోని హౌస్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్, ట్రావెలింగ్ కన్సెషన్స్ ఏవి కూడా ఉండవు. అండ్ హూ ఈజ్ ద లయబిలిటీ ఫర్ కంపెన్సేషన్, ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మనకి ఎంప్లాయర్ ఇస్తారు. ఓకేనా?
సో ఇది సింపుల్ థింగ్ అండి. ఎంప్లాయర్ షెల్ బి లయబుల్ టు ద పే కంపెన్సేషన్. అయితే కొన్ని సందర్భాల్లోని ఎంప్లాయర్ పే చేయాల్సిన అవసరం లేదు కంపెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాక్సిడెంట్ ఈరోజు జరిగింది, 3 days తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ వచ్చింది అంటే అలాంటి టైంలోని పే చేయాల్సిన అవసరం లేదు కంపెన్సేషన్. ఎనీ ఇంజురీ విచ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద టోటల్ ఆర్ పార్షియల్ డిజేబుల్మెంట్ ఆఫ్ ద వర్క్మెన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్సీడింగ్ 3 days. 3 days తర్వాత రిజల్ట్ ఏం రాలేదు, టోటల్ పార్షియల్ డిసేబిలిటీ ఏమి రాలేదు అంటే కనుక అలాంటి సందర్భాల్లోనే కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే యాక్సిడెంట్స్ అనేవి వర్క్మెన్ అంటే వర్క్ చేసిన వ్యక్తి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల, తన నెగ్లిజెన్సీ వలన డిజేబుల్మెంట్ వచ్చిన, ఇక్కడ ఇంజూరీ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద టోటల్ ఆర్ పార్షియల్ డిజేబుల్మెంట్ రాదు, విచ్ ఎక్సీడింగ్ 3 days. 3 days తర్వాత కనుక ఇన్ కేస్ తనకి ఏది ఎఫెక్ట్ కాకపోతే అప్పుడు కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకొని వర్క్ చేస్తే ఆ టైంలో వస్తే అది వర్క్ మ్యాన్ తప్పది, ఎంప్లాయర్కి ఏంటి సంబంధం? సో అలాంటి సందర్భంలో ఎంప్లాయర్ కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు బొగ్గు గనుల్లోని లేకపోతే వేరే కెమికల్స్ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు కొన్ని ప్రొటెక్షన్స్ మనకి ఇస్తారనమాట, సేఫ్ గార్డ్స్. ఆ సేఫ్ గార్డ్స్ పెట్టుకోకుండా డిజోబీడియంట్గా వర్క్ చేసి, అంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆపోజిట్గా వర్క్ చేస్తే, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకుండా, సేఫ్ గార్డ్స్ తీసుకోకుండా వర్క్ చేస్తే అది వర్క్ మెన్ తప్పది. అలాంటి సందర్భంలో ఎంప్లాయర్ కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆక్యుపేషనల్ డిసీజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇవన్నీ మనకి ఏంటంటే షెడ్యూల్ 3లో ఉంటాయి. షెడ్యూల్ 3లో పార్ట్ ABCలోని మనకి కొన్ని ఇంజురీస్ పెట్టారనమాట, లిస్ట్ ఆఫ్ ఇంజురీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఆక్యుపేషనల్ డిసీజెస్ కిందకి వస్తాయి. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఆక్యుపేషనల్ డిసీజ్ అంటే పర్టికులర్ దగ్గర వర్క్ చేసినప్పుడు లంగ్ డిసీజ్ రావడమో, లివర్ డిసీజ్ రావడమో, లేకపోతే మన వినికిడి శక్తిని కోల్పోవడమో, చూపుని కోల్పోవడమో అది జరుగుతుంది అనమాట కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత. దాన్ని ఆక్యుపేషనల్ డిసీజ్ అంటారు. వీటిని ఎక్కడ పెట్టారు అంటే కనుక పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C ఆఫ్ షెడ్యూల్ 3లో ఉన్నాయన్నమాట. ఈ డిసీజెస్ని ఇన్సర్ట్ చేశారు, లిస్ట్ అవుట్ చేశారు. సో అవి కూడా అలాంటిది ఏదైనా వచ్చిన ఏళ్ళలో కూడాను కంపెన్సేషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ కంపెన్సేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే మంత్లీ వేజెస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకేనా. ద కంపెన్సేషన్ ఈజ్ మేడ్ ఆన్ ద మంత్లీ వేజెస్ ఆర్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ. మంత్లీ వేజెస్ మీద కానీ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ దీని మీద కానీ క్యాలిక్యులేషన్ చేసి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చెప్పాను ఆల్రెడీ మీకు, డెత్కి ఒకలాగా ఉంటుంది కంపెన్సేషన్, పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్కి ఒకలాగా ఉంటుంది, పార్షియల్ డిజేబుల్మెంట్కి ఒకలాగా ఉంటుంది, టెంపరీ డిజేబుల్మెంట్కి ఒకలా ఉంటుంది. పార్షియల్ డిజేబుల్మెంట్లోని మనకి టెంపరీ ఉంటుంది, పర్మనెంట్ డిజేబుల్మెంట్ ఉంటుంది. ఓకే. సో వీటన్నిటి కూడా ఒక్కొక్కలాగా పే చేస్తారు. డెత్ అయితే మనకి గుర్తుపెట్టుకోండి 1,20,000 ఇస్తారు. అదే పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అయితే కనుక 1,40,000 ఇస్తారు. అలాగే ఎంప్లాయీ యొక్క శాలరీ 8,000 రూపీస్ అనుకోండి, ఎక్సీడ్ 8,000 రూపీస్ అయితే కంపెన్సేషన్ మంత్లీ వేజ్ 8,000 మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకే. ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారనమాట. ఓకే. అలాగే పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ కూడాను సేమ్, ఎంప్లాయీ యొక్క శాలరీ 8,000 కంటే ఎక్కువ ఉంటే కంపెన్సేషన్ ఆ 8,000 మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేసిస్తారు. ఓకే. అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 1,20,000, 1,40,000. డెత్ అయితే 1,00,000. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5,000 రూపీస్. ఓకే. సో అలాగే టెంపరీ డిజేబుల్మెంట్కి ఏం చేస్తారంటే, టెంపరీ డిజేబుల్మెంట్ చెప్పాను మీకు, కొన్ని రోజులు, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు వరకు తనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. ఇంజురీ అది ప్రాబ్లం నుంచి సాల్వ్ అయిపోయిన తర్వాత, హెల్త్ పరంగా తను సెట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పుడు మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎంప్లాయర్ చూసుకుంటారు. ఓకే. సో ఎంప్లాయర్ ఈజ్ లయబుల్ టు ద పే injured employee with half monthly wages for a period of disablement subject to maximum 5 years. maximum 5 years వరకు హాఫ్ మంత్లీ శాలరీ ఇస్తారనమాట. ఓకే. ఇది కూడా ఖచ్చితంగా మనకి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడే డిజేబిలిటీ రావాలి. బయట అంటే కంపెనీలో వర్క్ చేస్తుండి బయట ఎక్కడైనా డిజేబుల్మెంట్ వచ్చింది అంటే దానికి మళ్ళీ సంబంధం లేదు కంపెనీతోని. ఓకే. కంపెనీలో వర్క్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇస్తారనమాట. సో ఇక్కడ
ఎంప్లాయర్ మస్ట్ పే ద కంపెన్సేషన్ టు ద వర్క్మెన్ విత్ ఇన్ 1 month ఆఫ్ టైం. 1 month ఆఫ్ టైంలోనే తను ఖచ్చితంగా కంపెన్సేషన్ని ఇవ్వాలి ఎంప్లాయర్. ఒకవేళ కనుక అది ఫెయిల్ అయితే విత్ ఇన్ 1 monthలో పే చేయకపోతే 12% సింపుల్ ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి అని చెప్పేసి ఈ కమిషనర్ ఆర్డర్స్ పాస్ చేస్తారనమాట. ఓకేనా. 12% సింపుల్ ఇంట్రెస్ట్, ఆ అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి 12% సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాలి, ఎప్పుడు 1 month లోపల కంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వలేకపోతే. అదేవిధంగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా, సరిగా జస్టిఫై చేయలేకపోయినా ఎంప్లాయర్ ఎందుకు కంపెన్సేషన్ డిలే అవుతుంది ఆ సందర్భంలో చెప్పలేకపోయినా కమిషనర్కి ఏంటుంటుందంటే హక్కు, రైట్ ఏంటుంటుందంటే దే కెన్ డైరెక్ట్ ద ఎంప్లాయర్ టు పే ద ఎక్స్ట్రా సమ్ ఆఫ్ అమౌంట్ మీరు నాట్ ఎక్సీడింగ్ ది 50% ఆఫ్ ద కంపెన్సేషన్ అమౌంట్. పెనాల్టీ వేసే అధికారం కమిషనర్కి ఉంటుందన్నమాట. అది 50% కంటే ఎక్కువగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెన్సేషన్ అమౌంట్ 1 lakh అనుకోండి, 50% కంటే పెనాల్టీ 50,000 కంటే ఎక్కువగా వేయకూడదు అనమాట కమిషనర్. ఇక్కడ 2 విషయాలండి. 1 month లోపు కంపెన్సేషన్ పే చేయాలి. కంపెన్సేషన్ 1 month లోపు పే చేయలేకపోతే సింపుల్ ఆ వచ్చిన కంపెన్సేషన్ అమౌంట్ మీద 12% సింపుల్ ఇంట్రెస్ట్ వేసి పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సరైన ఎక్స్ప్లెనేషన్ కమిషనర్కి ఇవ్వకపోలేకపోతే ఎందుకు డిలే అవుతుంది అని చేయకపోయినా, కమిషనర్కి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే కమిషనర్ అతని మీద ఎవరి మీద, ఎంప్లాయర్ మీద పెనాల్టీ వేసే అధికారం ఉంటుంది. ఆ పెనాల్టీ అనేది కంపెన్సేషన్ అమౌంట్కి 50%కి ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే. సో ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? కంపెన్సేషన్ మస్ట్ బి పేడ్ టు ద డిపెండెంట్ ఓన్లీ. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంపెన్సేషన్ మస్ట్ బి పేడ్ టు ద డిపెండెంట్ ఓన్లీ. అండ్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఖచ్చితంగా డిపెండెంట్గా ఇస్తాం. ఓకేనా. అదేవిధంగా ఇన్ష్యూర్డ్ ఏదైనా సంథింగ్ అంగవైకల్యం మీద జరిగినప్పుడు కూడాను డిపెండెంట్ పర్సన్కే ఇస్తాం, ఎందుకంటే తను హాస్పిటల్లో ఉంటారు కదా. సో అది ఎంప్లాయీకి ఎలా చెల్లిస్తారు? జస్ట్ ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా. కంపెన్సేషన్ మస్ట్ పే టు ది డిపెండెంట్ ఓన్లీ. నో అదర్ పర్సన్స్ ఎక్సెప్ట్ డిపెండెంట్స్ హ్యావింగ్ ద రైట్ టు ద క్లెయిమ్ ద కంపెన్సేషన్. ఓన్లీ డిపెండెంట్స్కి మాత్రమే రైట్ ఉంటుంది కంపెన్సేషన్ తీసుకునే అధికారం. అండ్ ఈ షుడ్ నాట్ పేడ్ డైరెక్ట్లీ టు ద వర్క్మెన్ బై హిజ్ ఎంప్లాయర్ ఇన్ కేస్ ఆఫ్ ద డెత్. సో చనిపోయినప్పుడు మరి ఎంప్లాయర్ ఏ విధంగా వర్క్మెన్కి మనీ ఇస్తారు చెప్పండి? దిస్ ఈజ్ ఆల్సో కామన్ సెన్స్, రైట్? వర్క్మెన్ చనిపోయినప్పుడు ఆ కంపెన్సేషన్ అమౌంట్ ఎంప్లాయర్ వర్క్మెన్కి ఏ విధంగా ఇస్తారు? సో ఈ షుడ్ నాట్ పే డైరెక్ట్లీ టు ద వర్క్మెన్. దెన్ ఈ అమౌంట్ అనేది కమిషనర్ దగ్గర ఈ కంపెన్సేషన్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలన్నమాట. ఎంప్లాయర్ షుడ్ డిపాజిట్ దిస్ వర్క్మెన్ కంపెన్సేషన్ విత్ కమిషనర్. ఓకే. సో ఇప్పుడు వర్క్మెన్ మీద ఎవరు డిపెండెంట్ లేరు, లీగల్ హెయిర్స్ ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తారు? దెర్ ఇస్ నో నెసెసిటీ టు పే ద కంపెన్సేషన్. ఎంప్లాయర్ కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్క్మెన్ మీద 2 or more అంటే డిపెండెంట్స్ ఉన్నారనుకోండి, ఒక డిపెండెంట్ కాకుండాను ఎక్కువ మంది 2 or more డిపెండెంట్స్ ఉంటే ఈ కమిషనర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఆ అమౌంట్ని అకార్డింగ్ టు హిజ్ విష్. క్లియర్? 2 or more డిపెండెంట్స్ ఇంతకుముందు చెప్పాను. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ యొక్క తండ్రి యొక్క తల్లిదండ్రులు, తన విడో డాటర్, మైనర్ చైల్డ్, ప్రీ డిసీజ్డ్ సన్ యొక్క చైల్డ్, ప్రీ డిసీజ్డ్ డాటర్ యొక్క చైల్డ్, వీళ్ళందరూ డిపెండెంట్స్. 2 or more డిపెండెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ కంపెన్సేషన్ అమౌంట్ని కమిషనర్ తన యొక్క ఇష్టానికి మేరంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. సో ఇది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయర్ కమిషనర్కి నోటీస్ ఇవ్వాలి. See, after the occurrence of the accident to workman, giving notice to the employer is must. After occurrence of the accident to workman or death of the workman, within 2 years లోని ఆ నోటీస్ అనేది ఎంప్లాయర్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా నోటీస్ ఇవ్వకపోతే కనుక ఈ కంపెన్సేషన్ క్లెయిమ్ అనేది పరిధిలోకి రాదనమాట. క్లెయిమ్ ఆఫ్ ద కంపెన్సేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ బై ద కమిషనర్. ఓకే. ఖచ్చితంగా నోటీస్ అనేది ఇవ్వాలి. వర్క్మెన్ చనిపోయిన వల్ల లేదా యాక్సిడెంట్ అయిన వల్ల ఎంప్లాయర్కి నోటీస్ ఇవ్వాలి, వెంటనే ఎంప్లాయర్ కమిషనర్కి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకపోతే ఈ కంపెన్సేషన్ అనేది ఇవ్వరు, క్లెయిమ్ చేసుకోవడానికి లేదనమాట.
సో ఈ నోటీస్లో ఏముండాలి, ఎవ్రీ నోటీస్ గివెన్ టు ద ఎంప్లాయర్ అబౌట్ ద యాక్సిడెంట్ ఆఫ్ ద వర్క్మెన్ షుడ్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ ద ఇంజూర్డ్ వర్క్మెన్ ఉండాలి. అంటే ఎవరికి జరిగిందో ఆ పర్సన్ నేము, వాళ్ళ యొక్క అడ్రస్, ఏ రోజు జరిగిందో ఆ డేట్, ఈ 3 కూడాను నోటీస్లో ఉండాలి. ఖచ్చితంగా నోటీస్ షుడ్ బి రిజిస్టర్డ్ పోస్ట్ అడ్రస్లోనే ఇవ్వాలి, రిజిస్టర్డ్ పోస్ట్ చేయాలండి. సో కొన్ని సందర్భాలు ఏంటంటే ఎంప్లాయర్ కమిషనర్కి చెప్పకపోవచ్చు, వర్క్మెన్ చనిపోయాడు, ఇలాగా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. కానీ ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా కమిషనర్కి తెలిసింది, ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఈ పర్సన్కి ఇంజూరీ అయింది అని చెప్పి. అప్పుడు కమిషనరు ఎంప్లాయర్కి క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందన్నమాట. హీ హ్యాస్ ద పవర్ టు సెండ్ ద నోటీస్ టు ద ఎంప్లాయర్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ దట్ డిమాండింగ్ దట్ ఎంప్లాయర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు నువ్వు నాకు ఇన్ఫామ్ చేయలేదు, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్ యాక్సిడెంట్ అని చెప్పేసి అడిగే అవకాశం, అడిగే హక్కు, అధికారం రెండు కూడాను కమిషనర్కి ఉంటాయన్నమాట. సో అలా నోటీస్ వచ్చిన 30 రోజుల్లోపు ఏంటంటే కానీ ఖచ్చితంగా ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి. ఓకేనా. నోటీస్ పంపిస్తారు కదండి కమిషనర్ ఎంప్లాయర్కి, అలా పంపించిన 30 days లోపు, విత్ ఇన్ 30 days లోపు అతను రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ అదేవిధంగా ఎంప్లాయర్ మెన్షన్ చేయాలి తను కంపెన్సేషన్ పే చేయడానికి లయబుల్లా కాదా అని. చెప్పాను మీకు, కొన్ని సందర్భాల్లో లయబుల్, కొన్ని సందర్భాల్లో లయబుల్ కాదు. సార్ అతను ఆల్కహాల్ తీసుకొని వర్క్ చేశాడు కాబట్టి చనిపోయాడు, కాబట్టి కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. లేదా నేను ఇలా లయబులే, మా కారణంగానే మా దగ్గర వర్క్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, సో దానికి మేము బాధ్యత వహిస్తాము, సో కంపెన్సేషన్ పే చేస్తామని కూడా చెప్పొచ్చు. ఓకే. హియర్ ఎంప్లాయర్ యాక్సెప్ట్ ద లయబిలిటీ టు బి ద కంపెన్సేషన్ టు ద వర్క్మెన్ అండ్ ఎంప్లాయర్ షుడ్ డిపాజిట్ దట్ కంపెన్సేషన్ అమౌంట్ విత్ ద కమిషనర్ విత్ ఇన్ 30 days అనమాట. ఓకే, ఆఫ్ దట్ నోటీస్. అదేవిధంగా కాంట్రాక్టర్ త్రూగా జాయిన్ అయితే కాంట్రాక్టర్ ఈజ్ ద లయబుల్ పర్సన్ టు పే ద కంపెన్సేషన్. అది కాంట్రాక్టింగ్ అండి, ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్టింగ్. ఓకే. అదేవిధంగా మనం ఏదైనా వర్క్ చేసి జాయిన్ అయినప్పుడు మధ్యలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళతోనే మీడియేటింగ్ తీసుకుంటారనమాట, అగ్రిమెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు తనకి ఏదైనా ఆపద కలిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే పే చేయాలని, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎంప్లాయర్ పే చేస్తారు. సో ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎంప్లాయర్ అనమాట. ఇక్కడ ఇన్సాల్వెన్సీ ఎంప్లాయర్ అంటే హియర్ ఎంప్లాయర్ ఆఫ్ ద వర్కర్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద ఇన్సూరర్స్. సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్లూ చిప్ కానీ, ఎల్ఐసి కానీ, లేకపోతే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో టై అయిపోతారనమాట. ఇక్కడ మా దగ్గర వీళ్ళందరూ వర్క్ చేస్తారు, వీళ్ళ తరపున మేము పే చేస్తాం, వీళ్ళకి ఏదైనా అయినట్లయితే మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో అలాంటి టైంలో కూడాను మనీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వర్క్మెన్ నోటీస్ ఇవ్వాలి. సార్ నేను పలానా టైంలో నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది, నాకు ఈ డిసీజ్ వచ్చింది, నేను ఈ ఇంజ్యూర్తో బాధపడుతున్నాను, నాకు ఇది జరిగింది అని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వకపోయినట్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు ఏం పే చేయరనమాట. అది ఈ పాయింట్ అండి. కంపెన్సేషన్ కెనాట్ బీ క్లెయిమ్డ్ ఫ్రమ్ ద ఇన్సూరర్ ఇన్ ఎనీ కేస్ విచ్ ద వర్క్మెన్ ఫెయిల్ టు గివ్ ద నోటీస్. ఓకే, తను నోటీస్ ఇవ్వకపోయినట్ల ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు ఎలాంటి కంపెన్సేషన్. సో నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. అదేవిధంగా మాస్టర్స్, సీమెన్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక షిప్ తీసుకోండి, షిప్ యొక్క ఓనర్ని, డ్రైవర్ని ఏమంటారంటే మాస్టర్ అంటారు, అందులో పనిచేసే వ్యక్తిని సీమెన్ అంటారు. ఓకేనా. సీమెన్ ట్రీటెడ్ యాజ్ ఎ వర్క్మెన్, మాస్టర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఎంప్లాయర్ అనమాట. హియర్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి షిప్ మునిగిపోవడమో లేకపోతే షిప్ కనిపించకుండా పోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, సీమెన్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షిప్పే కనిపించట్లేదు, ఇంకా సీమెన్ ఏం కనిపిస్తాడండి. అలాంటప్పుడు నోటీస్ ఆఫ్ ద యాక్సిడెంట్ అండ్ డిజేబుల్మెంట్ టు ద సీమెన్ ఈజ్ నాట్ నెసెసరీ. క్లియర్, మీకు అర్థమవుతుందా? ఇక్కడ నార్మల్గా వేరే ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేసినప్పుడు వర్క్మెన్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే వర్క్మెన్ నోటీస్ ఇవ్వాలండి, నాకు ఈ ప్రాబ్లం జరిగింది ఈ రోజు అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ యొక్క డిపెండెంట్స్కి మనీ అనేది వస్తుంది. బట్ షిప్లో పనిచేసే వాళ్ళకి, సీమెన్స్కి ఏంటంటే షిప్ కనిపించకపోయిన లేదా మునిగిపోవడం ఏదైనా జరిగింది అంటే అలాంటి టైంలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద మాస్టర్ ఆర్ సీమెన్ ద క్లెయిమ్ ఫర్ కంపెన్సేషన్ షల్ బి మేడ్ విత్ ఇన్ 1 yearలో కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ మీద డిపెండెన్స్ అనమాట, ఎవరైతే క్లైమెంట్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ షిప్ హ్యాస్ లాస్ట్ ద క్లెయిమ్ ఫర్ కంపెన్సేషన్ బై క్లైమెంట్ షల్ బి మేడ్ విత్ ఇన్ 18 months ఫ్రమ్ ద డేట్ షిప్ ఈస్ లాస్ట్.
సో ఆ షిప్ లాస్ అయిన 18 నెలల లోపు మనం ఏంటంటే కనుక నోటీస్ ఇవ్వాలి, క్లెయిమ్ చేసుకునే పర్సన్ నోటీస్ ఇవ్వాలన్నమాట. షిప్ కనిపించకపోయిన 18 నెలల లోపు విత్ ఇన్ 18 మంత్స్లో తను నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? క్లైమెంట్. నార్మల్గా అయితే షిప్ కనిపించకపోతే నోటీస్ ఆఫ్ ద యాక్సిడెంట్ డిజేబుల్మెంట్ టు ద సీమెన్ ఈజ్ నాట్ నెసెసరీ. ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే చనిపోయిన ఎడల విత్ ఇన్ 8 మంత్స్లోని రైస్ చేయాలి కంప్లైంట్ని. ఓకే, సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి మనకి. అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎంత అమౌంట్ వస్తుంది, ఈ పెర్మనెంట్ డిజేబుల్మెంట్ అంటే ఏంటి, పార్షియల్ డిజేబుల్మెంట్ అంటే ఏంటి, ఈ అమెండ్మెంట్ జరిగినప్పుడు ఏంటి నేమ్ చేంజ్ అయ్యింది, ఫైన్స్, పెనాల్టీ మనకి 5000 రూపీస్ ఇస్తారు. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. ఎంప్లాయర్ ఫెయిల్ టు సెండ్ ద స్టేట్మెంట్ విత్ ఇన్ 30 days లోపు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా, లేదా నోటీస్ బుక్ మెయింటైన్ చేయకపోయినా, విత్ ఇన్ 7 days లోపు కమిషనర్కి రీజన్ చెప్పలేకపోయినా, ఎందుకు ఆ వర్క్మెన్కి ఆ ఇన్సిడెంట్ జరిగిందని రీజన్ చెప్పలేకపోయినా, కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఇంజురీస్ తను ఎంప్లాయర్ చెప్పకపోయినా ఎంప్లాయర్కి 5000 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ ద కమిషనర్, ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టేట్ గవర్నమెంట్ ఒక జ్యుడిషియల్ పర్సన్ని హూ ఈజ్ హ్యావింగ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని కమిషనర్గా అపాయింట్ చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి ఒక కమిషనర్ ఉంటారు. ఇక్కడ ఒకరు లేదా ఇద్దరు కమిషనర్స్ని అపాయింట్ చేయొచ్చు. వేర్ మోర్ దెన్ 1 కమిషనర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఎనీ ఏరియా అనమాట. ఒక్కొక్క ఏరియాకి అపాయింట్ చేసుకోవచ్చు. సో 2016లో మనకి స్మాల్ అమెండ్మెంట్ జరిగింది, పెద్దగా అంతగా తేడా ఏం లేదు. ఇట్ ఇంక్లూడ్స్ ద ఆక్యుపేషనల్ డిసీజెస్. ఇక్కడ పెనాల్టీ ఏంటంటే ఫెయిల్యూర్ టు ఇన్ఫార్మ్, పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు ఇన్ఫార్మ్. ఇంతకుముందు 5000 అని చెప్పాను కదా, 2016లో ఏమైందంటే 50,000 చేశారు. సచ్ పెనాల్టీ మేబీ బిట్వీన్ 50,000 to 1 lakh. ఓకే, అండ్ నెక్స్ట్ నోటీస్ అన్నది ఎంప్లాయర్ టు ఇన్ఫార్మ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ హిజ్ రైట్ టు కంపాన్సేషన్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హజార్డియస్ జాబ్లో వర్క్ చేయడానికి జాయినింగ్ అయ్యే ముందు ఎంప్లాయర్ యొక్క బాధ్యత అనమాట. బాబు మీరు ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు, మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా జరిగితే మీకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత, డ్యూటీ ఎవరిదంటే ఎంప్లాయర్ది. అలా ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత నోటీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 అండి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదవండి, నో నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ.